జనాలు నన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి నడవలేదు, ఈ అమ్మాయి డిజేబుల్డ్, ఈ అమ్మాయి వల్ల కాదు అనుకోకుండా నన్ను చూడంగానే ఒక అచీవర్గా అనిపించాలి సార్. కేవలం నీకో చేతిలో కాళ్ళ లేకపోతే నువ్వు వికలాంగురాలి కాదు. నీకు అలాంటి బాధ మనసులో పెట్టుకోకు. లివ్ లైక్ ఏ లైఫ్ కరెంట్. ఈ జీవితానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి, చిన్నప్పుడు నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోయాను, చిన్నప్పుడు నాకు ఇలా దిగులుంది, అవన్నీ పెట్టుకోకు. ఫైట్ బ్యాక్ ఇన్ లైఫ్. ఒకే ఒక్క వ్యక్తి నన్ను పోరాటం చెయ్యి, నువ్వు ఫైట్ బ్యాక్ చెయ్యి. లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి, కానీ ముందుకెళ్ళు అని చెప్పిన వ్యక్తి మా నాన్న. సో ఈ పోరాటం ఎప్పటికీ ఆపద్దు. ఇది మన లైఫ్. అన్ని లైవ్లో మనం నేర్చుకోవాలి, అన్నిట్లో మన టచ్ ఉండాలి. అప్పుడే మీరు స్మార్ట్ కిడ్స్ అవుతారు, స్మార్ట్ సిటిజన్స్ అవుతారు. రేపు పాత పద్ధతిలో మీరు అనుకున్న ట్రెండ్స్ మారిపోతాయి. దేశం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో మనం ఊహించినంత ఫాస్ట్గా మారిపోద్ది. ఉద్యోగ కల్పన కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా మారిపోతాయి. కాబట్టి మీరు కూడా దానికి సన్నద్ధం అవ్వండి అని చెప్తున్నాను. ఓల్డ్ స్టైల్, ఓల్డ్ ఫ్యాషన్లో చదవద్దు, కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో చదవండి. దాని మీద డిఫరెంట్ ఫోకస్ చేసుకుని డిఫరెంట్గా ఆలోచిస్తూ డిఫరెంట్ సిస్టమ్స్లో చదవండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఒకటి గుర్తుపెట్టుకోండి, డోంట్ జడ్జ్ ఎ పర్సన్ బై సీయింగ్ హిస్ ఫేస్ ఆర్ కలర్. ఇవన్నీ కాదు. ఎబిలిటీ ఆర్ డిజబిలిటీ. వీళ్ళు నడుస్తారా నడవరా, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇది కాదు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటి, వాళ్ళు ఎంతమంది జీవితాన్ని ప్రభావితం చేస్తారు, అదే చివరికి మిగిలేది. మన లైఫ్ ఎండ్లో కూడా అదే. ఒక జీవితం ఎంతమంది జీవితాలను టచ్ చేయగలిగింది, ఎంతమంది జీవితాలను ఇన్స్పైర్ చేయగలిగింది, ఎంతమందిని ముందుకు తీసుకెళ్ళగలిగింది. ఇక్కడ ప్రత్యేకంగా గంపా నాగేశ్వరరావు గారు, నిన్న ఒక పల్లెటూరులో నేను ప్రయాణం చేస్తూ హైదరాబాద్ నుంచి వస్తూ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆగాను. అక్కడ ఇంకో ఆయన నన్ను గుర్తుపట్టి దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే, రేపు రాజమండ్రి వెళ్తున్నా. అంటే రాజమండ్రిలో ఏం పని అండి అంటే, ఇంపాక్ట్లో స్పీచ్ ఇవ్వడానికి. గంపా నాగేశ్వరరావు గారు పల్లెటూరులో ఆయన ఏం చదువుకోలే. ఆయన ఏం చదివారని అడిగా. 8th క్లాస్తో వదిలేశారంట, వ్యవసాయం చేస్తున్నారంట. అదే 8th క్లాస్ వదిలేసిన ఆయనకి గంపా నాగేశ్వరరావు గారు ఎలా తెలుసు అని అడిగాను. నేను షాక్ అయిపోయాను. నీకు ఎలా తెలుసు? ఎవరైనా తెలుసు నాకు, ఆయన స్పీచెస్ నేను రోజు నైట్ టైం ఫోన్లో వింటూ ఉంటానని చెప్పారు. అంటే ఒక మనిషి ఇక్కడ కూర్చుని మీ అందరి కోసం వచ్చి ఇంత ఇన్స్పైరింగ్గా చెప్తుంటే, ఒక పల్లెటూరులో ఉన్న ఒక వ్యక్తి, నేను అది మాత్రం ఆశ్చర్యం. నాకు అరే 8th క్లాస్ డ్రాప్ అవుట్ వ్యవసాయం చేసి ఆయనకి గంపా నాగేశ్వరరావు గారు ఎలా తెలుసు అని చెప్పి. ఆయన కూడా ఈయన వీడియోలు చూస్తారంటే, ఒక వ్యక్తి ఎంతమంది జీవితాలు ఇన్స్పైర్ చేస్తున్నారు, తన లైఫ్ని ఒక మిషన్గా పెట్టుకుని ఎంతమంది జీవితాలని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కసారి మీరు ఇది ఆలోచించండి. కేవలం చదువుకున్న వాళ్ళకే గంపా నాగేశ్వరరావు కాదు, గంపా నాగేశ్వరరావు సార్ కేవలం చదువుకున్న వాళ్ళకే తెలియటం కాదు, చదువుకోని వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. అందులో ప్రత్యేకంగా మీరు చూడండి, ఈ ప్రోగ్రాంలో అందరూ ఎవరైనా ఉచితంగా రావచ్చు. ఈ ప్రోగ్రాం ఇంత కష్టపడి ఈ వయసులో ఆయన తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఇంతమంది కోసం ఇంత చేస్తున్నారంటే, ఒక మనిషి ఒక లక్ష్యంగా పెట్టుకుని కొన్ని వందల ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ యువత కోసం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువత కోసం, ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా పెడతారు, తెలుగు రాష్ట్రాలు ఎక్కువ పెడతారు. ప్రతి నెల 2 నెలలకు ఒక చోట ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఎందుకు చేస్తున్నారంటే, మన యువతకున్న శక్తిని బయట తీసుకొచ్చి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని ముందుకు నడిపించాలి. ఇంత శక్తివంతమైన యువత మన రాష్ట్రాల్లో ఉన్నారు. మీరందరూ అనుకుంటే, మీ యువత అందరూ అనుకుంటే దేశాన్ని మార్చే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరిని ఉత్తేజపరచడానికి ఇట్లాంటి వర్క్షాప్స్ పెట్టి అద్భుతంగా చేస్తున్నారు. రాజమండ్రి అనేది నాకు చాలా ఫేవరెట్ సాంగ్. మేము గోదావరి వాళ్ళండి అనే ఒక పాట ఉంటుంది అనమాట. మా మనసులు వెన్నండి, మా మనుషులు మంచోళ్ళండి అని. నేను అంటాను, గోదావరి వాళ్ళ మనసుల్లో అభిమానం, ఆప్యాయత, మమకారం చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేసి, మీరు ఈరోజు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ప్రతి జిల్లాలో, ఈ జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ మంచిని అందరికీ పంచండి. ప్రతి ఒక్కరి లైఫ్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరి జీవితాలను ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఇంకొక ముందు అడిగేసి, మన జీవితం దేనికి తక్కువ కాదు అనే విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేసి ముందుకు తట్టడమే గంపా గారి ధ్యేయం అన్న ఆలోచన. కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారని, ఆయన చేసే ఈ మహా యజ్ఞంలో నాది ఉడతా ప్రయత్నం అనమాట ఇక్కడ దాకా రావటం అనేది. థ్యాంక్ యూ, నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు గంపా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
Thank you, ma'am. Thank you very much. You are blessed, boss. Such a wonderful learning to all of you. Okay, ఒక 2 questions తీసుకుందాం. Any 2 questions? మీ గురించి చెప్పకండి. Any questions, boss? Hi, ma'am. My name is K. Kavyashree. I'm CS student. ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు వస్తారనే వస్తాయి, వీళ్ళందరూ ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు. నేను మాత్రం మీకోసమే వచ్చాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు వస్తున్నారని తెలిసి నాకు అంత బాడీ అంతా షేక్ అయిపోతుంది. మీరంటే నాకు అంత ఇష్టం. నా డే కూడా మీ వీడియోతోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా అన్ని వీడియోస్ చూడను, ఒక వీడియో చూస్తాను. అది కూడా నీతో నువ్వు కఠినంగా ఉంటేనే నీ విజయం నీకు సొంతం అవుతుంది అని ఒక్క వీడియోతోనే నేను నా డే స్టార్ట్ చేస్తాను. మీరంటే నాకు అంత ఇష్టం మ్యామ్. ఏం చూడండి మ్యామ్, మీ ఒక్క వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను మ్యామ్. నాకు ఏ సపోర్ట్ లేదు మ్యామ్. ఫ్యామిలీ ప్రకారం బయట ఎలాగో ఎటువంటి సపోర్ట్ లేదు మ్యామ్. నన్ను సీఏ చదవద్దు చాలా చెప్పారు, చదివించను అని చెప్పారు. కానీ నేను కూడా ఒక 1 year నాకు టైం ఇవ్వండి, ఫస్ట్ అటెంప్ట్లో నేను క్లియర్ చేసి చూపిస్తాను అని చెప్పి మరి నేను ఛాలెంజ్ తీసుకున్నాను మ్యామ్. మీ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి నేను ఇలా సీఏ తీసుకోవాలని చూశాను మ్యామ్. అండ్ నేను చాలా క్వశ్చన్స్తో వచ్చాను మ్యామ్, బట్ నాకు అవన్నీ క్లియర్ అయిపోయాయి. ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా తీసుకోవాలి, అవన్నీ క్వశ్చన్స్తో నేను వచ్చాను మ్యామ్. బట్ అవన్నీ నాకు క్లియర్ అయిపోయాయి మ్యామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. నేను మీతో మాట్లాడాలని ఈ మైక్ తీసుకున్నాను మ్యామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరేంటమ్మా? కావ్యశ్రీ మ్యామ్. కావ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ మనం ఇలా కలుసుకున్నామంటే, మనందరం ఇలా కలుసుకున్నామంటే అది ముందే రాసి పెట్టుంటుందని నేను నమ్ముతాను. ఇది నా అదృష్టం, మిమ్మల్ని అందరినీ కలవటం నా అదృష్టం. అండ్ మీరందరూ అచీవ్ అయితే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో గంపా సారు మేమందరం కూడా సంతోషపడతాం. మీరు అనుకునే సాధిస్తే. దానికోసమే సార్ ఇంత దూరం వచ్చారు, నేను కూడా ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు నాగేంద్ర. మీరు ఆన్లైన్ కోర్స్ ఇచ్చినట్టు సిఎస్బిఐఎస్ గ్రూప్కి సంబంధించి ఫిలిమ్స్ క్వాలిఫైడ్ స్టూడెంట్ మేడం. అంటే మీరు చెప్తున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. లైక్ సాఫ్ట్వేర్లో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతున్నారు కదా మేడం, దానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఏ వల్ల మనం ఏ నేర్చుకోకపోతే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, కానీ ఏ నేర్చుకుంటే మీకే డిమాండ్ పెరుగుద్ది. అందుకే చెప్తున్నా, నాకు భయపడటం ఇష్టం లేదు. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వద్దని చెప్పకుండా మీరు నేర్చుకోండి అని చెప్తున్నా. ఏ రాకపోతే మన భవితవ్యం ఉండదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మీరు ఏ జాబ్ చేస్తున్నా సరే, మీ లక్ష్యం ఏదైనా సరే, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ చేసి ప్రిపేర్ అవ్వమంటున్నా. ఇప్పటి నుంచి కూడా ఒక దృష్టి పెట్టుకోండి. పాత రోజుల్లో కంప్యూటర్ నాకు కష్టం, నేను కంప్యూటర్ నేర్చుకోను అంటే, ఈ రోజులో కంప్యూటర్ ల్యాప్టాప్ లేకుండా మన వర్కే ముందుకెళ్దు. అలానే 10 ఏళ్ళ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం లేకుండా మనం ఏం జాబ్ చేసినా ముందుకెళ్దాం అనమాట. కాబట్టి ఇప్పుడే ఏఐని నేర్చుకోండి అని చెప్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ గురించి కార్లో హైదరాబాద్ నుంచి వచ్చాను మ్యామ్. నేను ఏ నిలబడి చెప్పకూడదా, క్వశ్చన్ కొడతాం ఇష్టం. 1 2 1 2 3. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.